నెంబర్ చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఒక్కసారి చూడండి అన్న. ఇది మామూలుగా చూస్తే ఏంటిరా? స్క్వేర్ లేదా ట్రెపీజియం అని కూడా అంటారు. ఈ ట్రెపీజియంలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి? 4. దీన్ని ఏమంటాము? సమలంబ చతుర్భుజం కదా. ఇది రాంబస్. 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 ఇది రాంబస్. 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 ఇది రెక్టాంగిల్. ఇది ట్రయాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. పెట్టి చూడరా వస్తాయి. తర్వాత ఇవేమో సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్. ఏవైనా మనం ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 పెట్టి బిడ్డ అవన్నీ ఒకదాంట్లో ఒకటి పెట్టి మళ్ళీ ఒకటి కింద పెట్టు. అవి 4 ఒకదాంట్లో ఒకటి పెట్టేసి నేను పక్కన పెట్టి నేను ఇచ్చిన ఒక్కొక్కటి పెట్టండి. ఒకటి పెట్టండి పక్కన చూపిస్తాం. దాని కింద కనబడుతుంది. 1 తర్వాత 3 పక్కకు పెట్టి దాని పక్కన 3 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటిరా? 5 పెట్టండి. కలపండి. అన్ని కలపండి. అవి ఆర్డర్గా పెట్టు. 9 అని కాదు. అడిగండి చూపిస్తాను. ఇదో 1 2 3 లెంత్ 3 ఉంది. పొడవు వెడల్పు కూడా ఉంది. ఇది దీన్ని ఏమంటాం? 3/3 అంటాం కదా. మొదటి వరుస బేసి సంఖ్యల మొత్తము ఏమైనా నెంబర్ అవుతుంది. దేనికి స్క్వేర్ అవుతుంది? 9 ఉంది. దేనికి స్క్వేర్ అయింది? వర్గము. 3కు వర్గం. ఇట్లా మొదటి ఈ బేసి సంఖ్య ఏదైనా తీసుకోండి. తీసుకుంటే ఏమైతుంది? ఒక వర్గ సంఖ్య వస్తుంది. మళ్ళీ పెట్టండి. పెడతారా? 3 5 తర్వాత ఎంత పెట్టండి? 7 పెట్టండి. ఏదన్నా వర్గం వస్తుంది? సేమ్ ఉండాలి. ఎక్కువ పట్టుకో. అంటే వర్గ సంఖ్యలను ఏమి లేదు. చూడండి. అంటే మొదటి వరుస బేసి సంఖ్యల మొత్తము వర్గ సంఖ్య అవుతుంది. ఏమన్నా తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఎ స్క్వేర్. మీకు 8th క్లాస్లో ఉన్నాయి.